వాకిళ్ళు తెరిచే నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా దేవుడా, నేను బ్రతకాలి అంటే ఆంటీ చావు దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను బ్రతకడమా ఆంటీ చావడమా? ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఈ డ్రెస్ వేసుకుంటేనే కరెక్ట్. ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. ఇది వేసుకుంటే నన్ను ఎవరు గుర్తుపట్టరు. ఎక్కడ పెట్టాను ఫోను? ఇక్కడ పెట్టానా? మర్చిపోయానే.
అదేంటి, నేను డ్రెస్ అక్కడే పెట్టాను కదా, ఇంతలోపు ఎవరు తీశారు కనిపించట్లేదు? ఇక్కడే ఉందా? నేను ఏ ఆదమరపులో చేశానో ఏమో. థ్యాంక్ గాడ్. కొంప తీసి ఆ నర్స్కి డ్రెస్ గురించి డౌట్ వచ్చి ఇక్కడంతా వెతికితే నేను బుక్ అయిపోయేదాన్ని. అమ్మో. నువ్వు నేను కలిసినప్పటి నుంచి మనం మాట్లాడుకున్న మాటలు, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన మీటింగ్స్, వేసుకున్న ప్లాన్స్, టీమ్స్ అన్నీ అన్నీ వాగ్దేవి అండ్ కోకి నేను లీక్ చేస్తాను అంటున్నాను. నేనున్నా తప్పించుకోగలను. నువ్వెక్కడున్నా పట్టుకోవడం వాగ్దేవి అండ్ కోకి పెద్ద కష్టమేం కాదు. నేను గుర్తుపట్టరు. గుడ్ మార్నింగ్ సార్. ఈ బ్రాంచ్ లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి కాల్ చేశారు. ఫైర్ యాక్సిడెంటా? అలాంటిదేం లేదు సార్. వాట్? అరే మియాపూర్లో బ్రాంచ్ అంటే ఇది ఒకటే ఉందా? ఎస్ రిషి, మియాపూర్లో మనకి ఇది ఒక్క బ్రాంచే ఉంది. పక్కన ఎక్కడైనా బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ జరిగిందంటారా? లేదు సార్, అలాంటిదేం జరగలేదు సార్. ఇక్కడ అంతా ప్రశాంతంగానే ఉంది. క్లాసులు కూడా జరగకపోవడం వల్ల లోపల ఎవరు లేరు సార్. పోనీ వేరే ఏదైనా బ్రాంచ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు మీకు కాల్ వచ్చిందా? అలాంటిదేం లేదు సార్, అంతా నార్మల్గానే ఉంది. ఏంటి రాహుల్ ఇది? నీకు కాల్ వచ్చిన నెంబర్కి ఒకసారి కాల్ చేయి. డూ ఇట్ వన్ మోర్ టైం. ఇట్స్ నాట్ వర్కింగ్ అన్నయ్య. కాల్ చేసి భయపెట్టి మనల్ని ఇక్కడికి రప్పించారని నాకెందుకు డౌట్గా ఉంది రాహుల్. ఎందుకు బ్రో డౌట్? ఎవరు మనకి ప్రాంక్ కాల్ చేసి ఉంటారు. మళ్ళీ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే వీ కెన్ రేస్ దెమ్ అవుట్. ఇట్స్ నాట్ ప్రాంక్ కాల్ రిషి. ఇదంతా ఏదో ప్లాన్ లా అనిపిస్తుంది నాకు. అనయ్య, లెట్స్ గో.
గుమ్మ ముందు గుమ్మడికాయలా ఇదేంటి ఇక్కడే సెటిల్ అయింది? దీన్ని దాటుకొని లోపలికి వెళ్ళడం ఎలా? నా మీద ఏ మాత్రం డౌట్ వచ్చినా వీళ్ళు బ్రతకనివ్వరు. అక్కడ శ్యామల బ్లాక్ మెయిల్ ఏమో తప్పడం లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? అమ్మా, ఇందాకేగా డ్యూటీ అయిపోయిందని వెళ్ళారు, మళ్ళీ వచ్చారేంటి? మీరు వెళ్ళి ఈ మందులు తీసుకుని రండి. ఏంటి అలా చూస్తున్నారు? ఆహా, ఏం లేదమ్మా. మిమ్మల్ని చూసి అమ్మగారిని ప్రతిసారి చూసే నర్సమ్మేమో అనుకున్నాను. మీరు కొత్తగా వచ్చారా ఏంటి? ఎప్పుడు చూడలేదు. కొత్తగా రాలేదు. వేరే నర్స్కి డ్యూటీ అయిపోతే నేనొచ్చాను ఆ ప్లేస్లో. ఓహో, తీసుకోండి, వెళ్ళి అర్జెంటుగా మందులు తీసుకురండి. నేను చెప్పే వరకు వేరే ఇంజెక్షన్ కానీ మెడిసిన్ కానీ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆగు. కొంప తీసి ఇదేమైనా నన్ను గుర్తుపట్టేసిందా? ఇది నిజంగా డాక్టర్ బాబు రాసిందేనా? ఈ హాస్పిటల్లో మందులు ఎప్పుడు డాక్టర్ గారే రాస్తారు, వేరే ఎవరూ రాయరు. మరి పొద్దున అమ్మగారికి సూది మంది ఇచ్చినప్పుడు ఏ మాత్రలు ఇవ్వక్కర్లేదని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా, మరి ఇవేంటి? ఇవి కూడా డాక్టర్ గారే ఇచ్చారు. మీకు అనుమానంగా ఉంటే రండి నాతో, డాక్టర్ గారితో మాట్లాడిస్తాను. అమ్మా, వద్దులేమ్మా. అలా అని కాదు, డాక్టర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చి మామూలుగా అడిగాను అంతే. సరే, తెస్తాను. అమ్మగారు జాగ్రత్త అమ్మా. అలాగే, మీరు వెళ్ళి అర్జెంటుగా మెడిసిన్స్ తీసుకురండి.
జరిగిన దానికి ఈ సారీ సరిపోదు ప్రీతి. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఈసారి మాట తప్పను, ఎవ్వరి మీద డిపెండ్ అవ్వను. ఏంటంటీ? ఈ రోజు నుండి నువ్వు ఈ వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి వారసురాలిగా ఉండబోతున్నావు. నువ్వు నేను కలిసినప్పటి నుంచి మనం మాట్లాడుకున్న మాటలు, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన మీటింగ్స్, వేసుకున్న ప్లాన్స్, స్కీమ్స్ అన్నీ అన్నీ వాగ్దేవి అండ్ కోకి నేను లీక్ చేస్తాను అంటున్నాను. నేను చెప్పింది చేస్తే నీకే ప్రాబ్లం ఉండదు. ఇది మర్డర్ కాదు, మన ఫ్యూచర్ని సేవ్ చేసుకునే ఛాన్స్. ఆ శ్యామల వల్ల నేను ఈ తప్పు చేయాల్సి వస్తుందే తప్ప నాకు దీంట్లో ఏ పాపం లేదు. మనం కలిసినప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేసినందుకు, నా మీద నమ్మకం పెంచుకున్నందుకు నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఏ స్వార్థం లేకుండా మీకు తోడవ్వాలని, అన్నిట్లో మీతో పాటు ఈక్వల్ స్టేటస్ అనుభవించాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. Sorry, Auntie. I'm really sorry.